చెప్పండి. ఈ స్వీట్ చూడగానే మీకేమనిపించిందో కామెంట్ చేయండి. చాలా హల్వాలు తినే ఉంటారు కదా! ఈ హల్వా ఎప్పుడైనా తిన్నారా? కొబ్బరి హల్వా టేస్ట్ సూపర్ ఉంది. ఎలా చేసానో చూసేద్దాం. ఫస్ట్ అయితే 4 టేబుల్ స్పూన్ పెసరపప్పు ఇక్కడ చూస్తున్న ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసి మిక్సీ చేసేసి పక్కకు తీసేయండి. ఇప్పుడొచ్చేమో మళ్ళీ మిక్సీ జార్‌లో 2 టేబుల్ స్పూన్ వరిపిండి, 2 టేబుల్ స్పూన్ మనం మిక్సీ చేసిన పౌడర్, అందులోనే యాలకుల పౌడర్ కొద్దిగా, 2 కప్స్ వచ్చేమో తురుముకున్న కొబ్బరి వేసేసి అందులోనే వాటరు 3/4 కప్ అంటే కొంచెం వెళ్తూ వేసేసి బాగా మిక్సీ చేసేసేయండి ఇక్కడ చూస్తున్నట్టుగా. ఇప్పుడొచ్చేమో మళ్ళీ నెయ్యొచ్చేమో నేను కొద్దిగా ఎళ్తే తీసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే హాఫ్ కప్ తీసుకుంటే సరిపోద్ది. ఇప్పుడొచ్చేమో పాన్ పెట్టేసుకోండి. అందులోనే నెయ్యి కొద్దిగా వేసేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, కొబ్బరి వేసేసి ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేయండి. అందులోనే బెల్లం 1 కప్ వేసుకున్నాను. మీరు 2 టేబుల్ స్పూన్ తగ్గించుకోండి. నాకైతే కొద్దిగా స్వీట్ ఎక్కువ కావాలి కాబట్టి మీరైతే తగ్గించుకొని వేసుకోండి. ఇప్పుడొచ్చేమో పేస్ట్ మొత్తం వేసేసుకోవాలి మనం మిక్సీ చేసింది. అందులోనే నెయ్యి ఒకేసారి వేసుకున్నా పర్వాలేదు, కొద్దిగా వేసుకున్నా పర్వాలేదు. నేనైతే కొద్దిగా ఒక్కొక్కసారి వేసేసుకున్నాను. వేసేసి మొత్తం ఫ్రై చేసేసుకోవాలి. అందులోనే అంటే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. దాంట్లోనే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవాలి. మనకు ఉడికింది లేదు అని ఎలా తెలుసుద్ది అంటే ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోద్ది. అప్పుడు మీకు ఉడికిపోయినట్టే. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. కొబ్బరి మనం హెయిర్‌కి అంటే కొబ్బరి నూనె హెయిర్‌కి రాసుకుంటేనే చాలా మంచిదంటారు. మరి తింటే ఇంకెంత మంచిది. సూపర్ ఉండుద్ది. అప్పుడప్పుడు తింటూ ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్. ఓకే అండి. బాయ్.